హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీకు కిట్టుబాయ్ తెలుసు కదా. ఈరోజు నుంచి డే 1 ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకు స్టార్ట్ చేసిన అంటే మీకు తెలియదు ఏం లేదు. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు దింగేసినాయి. అంటే రెండు లేపేసినాడు. ఎవడో లంజోడికి హ్యాక్ చేసేసిండ్రా పైన బాధ లేదు. కానీ నేను ఒకటే ఏమంటున్నా అంటే, హ్యాక్ చేస్తే ఏమొస్తుంది రా బాయ్ చెప్పు. హ్యాక్ చేస్తే ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? నా అకౌంట్ హ్యాక్ చేసినామేమో, నువ్వు హ్యాక్ చేసి ఏం చేస్తాను తెలుసా? ఒక అడుగు వెనుకకున్నోని 4 అడుగులు ముందుకు వచ్చేటట్టు చేసినాను. నేను నా లైఫ్లో ఏది అనుకోలే ఇప్పటివరకు. నేను అనుకున్నా అంటే అది జరగకుండా లేదు. కానీ నేను అనుకున్నారా 100 డేస్ ఛాలెంజ్. ఈ 100 డేస్ ఛాలెంజ్లో నా 20,000 ఉండే, దానికన్నా ఒక 5,000 మంది ఎక్కువనే వచ్చేటట్టు ట్రై చేస్తా. ప్లస్ నాకు ఇంతకుముందు ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే నేను ఎక్కువ రీల్స్ పెడుతుంది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ 3 వస్తాయి. నేను మంచితనంగా నాదేదో నేను వీడియోలు చేసుకుంటూ పోతున్నా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే. నా మీద కానీ నా వెనక కానీ ఎవడైనా మాట్లాడితే అది బాగుండదు. అర్థమైందా? మీరు నా వెనక మాట్లాడారనుకో, నా వెనకనే ఉండిపోయారు మీరు. నేను మీకు మిమ్మల్ని దాటి నేను ముందుకు వచ్చిన. నన్ను ప్రేమించేటోళ్ళు చాలామంది ఉన్నారా అంటున్నావా? నన్ను ప్రేమించే ఈ అన్నలు చాలామంది ఉన్నారు. తిట్టుకునే మీలాంటి కొంతమంది వాళ్ళతో నాకు సంబంధం లేదు. భగవంతుని దేవల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవల్ల, నేను మొక్కే ఆ దుర్గమ్మ దేవల్ల నేను భయపడా. అర్థమైందా? నేను భయపడే వ్యక్తిత్వం కాదు, నా వ్యక్తిత్వమే వేరు. నేను ఒక సంజీవుని వేరు లాంటి అల్లానికి ఎదురీదుతా నేను. అట్లా చిన్న చిన్న వాటికి భయపడే కిట్టిగాడు కాదు. ఇక్కడ డైలాగ్ స్టార్ అంతకే కాదు. అర్థమైందా? ఎవడో పెట్టుకున్నారు భయ్, ఎవడేమున్నది చెప్పు. ఎవడు ఏదైనా పెట్టుకునే స్వాతంత్రం ఉన్నది. నువ్వు విలువ, అరే నువ్వేం డైలాగ్ మాట్లాడుతావు రాబాయ్, ఒక 4 డైలాగులు చెప్పు అను. నచ్చితే నువ్వు విలువ లేకుంటే వదిలేసాయి. అర్థమైందా? దానికి నీ అమ్మాయిలు డైలాగ్ స్టార్ నేనేమన్నా అదారా అయినా నేను మాట్లాడతా ఫ్రెండ్స్. ఇలా తప్పేమన్నా చెప్పు. ఈ భూమి మీద ఎవడు నాకు తెలిసి అయితే ఎవడు అమాయకుడు కాదు, ప్లస్ ఎవడు వేస్ట్ గాడు కాదు. అర్థమైందా? ప్రతి ఒక్క జీవితంలో